ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్ గా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ ఇప్పుడు మరో వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ని కోల్పోయిన టీమిండియా రీసెంట్ గా జరిగిన టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ ని 48 రన్స్ తేడాతో ఓడించి ఒక భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా 238 రన్స్ చేయడానికి కారణం అభిషేక్ శర్మ. అభిషేక్ తన పేరులో ఉన్నట్లే బౌలర్స్ అందరినీ తన బ్యాటింగ్ తో షేక్ చేసి పరుగుల వరద సృష్టించాడు. తన గురువు యువరాజ్ సింగ్ కి ఎక్కడా తగ్గకుండా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వైపు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అక్కడ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసి రీసెంట్ గా జరిగిన న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఏకంగా వరల్డ్ రికార్డ్ ని బద్దలు కొట్టి తన పేరు మీద సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. అయితే అభిషేక్ క్రియేట్ చేసిన ఆ వరల్డ్ రికార్డ్ ఏంటి? అభిషేక్ మ్యాడ్ బ్యాటింగ్ కి యువరాజ్ సింగే కారణమా? అభిషేక్ నిజంగానే యువరాజ్ రికార్డ్స్ బ్రేక్ చేశాడా? అసలు అభిషేక్ శర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి? క్రికెటర్ కొడుకు కాబట్టే అభిషేక్ టీమిండియాలోకి రాగలిగాడా? 26 ఏళ్లకి అన్ని కోట్లు ఎలా సంపాదించాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రీసెంట్ గా జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ లో ఓపెనర్ సంజు శాంసన్ 10 రన్స్, ఆ తర్వాత ఇషాన్ కిషన్ 8 రన్స్ చేసి అవుట్ అవ్వగా టీమిండియా 2.5 ఓవర్లలోనే 2 మెయిన్ వికెట్స్ ని కోల్పోయింది. ఇక అప్పుడే అభిషేక్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్లు ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్స్ పై చెలరేగి ఆడారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక 6, 4 4లతో 22 బాల్స్ లో 32 రన్స్ చేయగా అభిషేక్ శర్మ అయితే 8 6లు 5 4లతో న్యూజిలాండ్ బౌలర్స్ ని ఉత్తికేసి జస్ట్ 35 బాల్స్ లోనే 84 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పాండ్యా 25 రన్స్ చేయగా చివరిలో వచ్చిన రింకు సింగ్ కూడా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడి 20 బాల్స్ లో 44 రన్స్ చేయడంతో ఇండియా 238 రన్స్ స్కోర్ చేయగలిగింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 రన్స్ మాత్రమే చేయడంతో ఇండియా ఆ మ్యాచ్ ని 48 రన్స్ తేడాతో గెలిచింది. 35 బాల్స్ లోనే 84 రన్స్ స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో ఎన్నో వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో 4 4లు 4 6లతో 22 బాల్స్ లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన అభిషేక్ న్యూజిలాండ్ కి ఆపోజిట్ గా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ గా అంతకు ముందున్న రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. అలాగే టీ20లలో 25 బాల్స్ లేదా అంతకంటే తక్కువలో 8 హాఫ్ సెంచరీలు కొట్టిన మొట్టమొదటి క్రికెటర్గా కూడా అభిషేక్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు 7 హాఫ్ సెంచరీలతో సూర్యకుమార్ యాదవ్, ఫిల్ సాల్ట్, ఏవినా లెవిస్ పేరు మీద ఉంది. ఇదే కాదు, టీ20 క్రికెట్ తో అతి తక్కువ బాల్స్ లోనే అంటే 2898 బాల్స్ 5000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్ గా కూడా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు 2942 బాల్స్ లో ఆండ్రే రస్సెల్ పేరు మీద ఉండేది. ఇప్పుడు ఈ రికార్డ్ ని అభిషేక్ బ్రేక్ చేసి ఫాస్టెస్ట్ 5000 టీ20 రన్స్ బై బాల్స్ ఫేస్డ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇవి మాత్రమే కాదు, ఈ మ్యాచ్లోనే అభిషేక్ తన గురువైన యువరాజ్ సింగ్ రికార్డ్ని కూడా బద్దలు కొట్టాడు. గతంలో టీ20 ఇంటర్నేషనల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన ఇండియన్ క్రికెటర్గా 51 ఇన్నింగ్స్లో 74 సిక్సర్లతో యువరాజ్ సింగ్ పేరు మీద ఒక రికార్డు ఉంది. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ 8 సిక్స్లు కొట్టి తన టీ20 ఇంటర్నేషనల్ కెరియర్లో 81 సిక్సర్లు కొట్టి యువరాజ్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఈ రికార్డ్ని అభిషేక్ కేవలం 33 ఇన్నింగ్స్లోనే సాధించడం మరో విశేషం. అభిషేక్ శర్మ అసలు ఎవరు, క్రికెట్లోకి ఎలా వచ్చాడు అనే విషయానికి వస్తే అభిషేక్ 2000 సంవత్సరం సెప్టెంబర్ 4న రాజ్ కుమార్ శర్మ, మంజు శర్మ దంపతులకి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జన్మించాడు. అభిషేక్ వాళ్ళది హిందూ పంజాబీ బ్యాక్గ్రౌండ్ కాగా అతనికి కోమల్ శర్మ మరియు సానియా శర్మ ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. ఇక అభిషేక్ తండ్రి రాజ్ కుమార్ శర్మ ఒక మాజీ క్రికెటర్. ఆయన క్లబ్ లెవెల్ 2 సర్వీసెస్ వరకు క్రికెట్ ఆడారు. అలాగే మాజీ పంజాబ్ టీమ్ జూనియర్ సెలెక్టర్గా పనిచేసి ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో అమృత్సర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తూ సొంత క్రికెట్ అకాడమీ నడుపుతూ ఎంతో మంది కోచ్గా ఉన్నారు. అభిషేక్ తన స్కూలింగ్ని అమృత్సర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేయగా అభిషేక్ తన 10th క్లాస్ బోర్డ్స్ ఎగ్జామ్లో 85% మార్క్స్ సాధించాడు. అయితే తండ్రి ఒక క్రికెటర్ అవ్వడంతో అభిషేక్కి కూడా చిన్నతనం నుండి క్రికెట్పై ఇష్టం పెరిగింది. దాంతో అభిషేక్ తండ్రి దగ్గర నుండి క్రికెట్ మెలకువలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా ఒకవైపు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ మరోవైపు చదువులో కూడా ముందుండేవాడు. అలా అండర్-14 పంజాబ్ టీంలో అభిషేక్ మొదటిసారి ఆడాడు. ఇక ఆ తర్వాత తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ శుభమన్ గిల్తో కలిసి యువరాజ్ సింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అభిషేక్ శర్మ 2015-2016లో జరిగిన విజయ్ మర్చెంట్ ట్రోఫీలో అభిషేక్ డొమెస్టిక్ క్రికెట్లో తన మొట్టమొదటి సెంచరీ సాధించాడు.
ఆ టోర్నమెంట్లో అతను 109.9 యావరేజ్తో 1200 రన్స్ స్కోర్ చేశాడు. దాంతో 2016లో జరిగిన విను మాఖన్ ట్రోఫీలో అభిషేక్ అండర్-19 పంజాబ్ టీంలో సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అండర్-19 ఇండియా టీంకి కూడా సెలెక్ట్ అయ్యి కెప్టెన్గా మారి 2016లో ఆసియా కప్ని గెలిపించి ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. ఆ తర్వాత 2017లో ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ పంజాబ్ తరఫున అక్టోబర్ 6, 2017న తన రంజీ డెబ్యూ చేశాడు. ఇక అక్కడ కూడా తన సూపర్ బ్యాటింగ్తో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన అభిషేక్ శర్మని 2018 ఐపీఎల్ ఆక్షన్లో 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ సొంతం చేసుకుంది. అలా అభిషేక్ తన డెబ్యూ మ్యాచ్లోనే 19 బాల్స్లో 46 రన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ తర్వాతి సంవత్సరం అంటే 2019లో అభిషేక్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోకి వెళ్ళగా అప్పటి నుండి ఇప్పటి వరకు అభిషేక్ ఆ టీంలోనే ఉన్నాడు. అయితే అభిషేక్ 2018, 2021లలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడేవాడు. కానీ 2022లో టాప్ ఆర్డర్కి ప్రమోట్ అయ్యి 426 రన్స్ చేశాడు. అప్పటి నుండి సన్ రైజర్స్ టీంకి ఓపెనర్గా ఉన్న అభిషేక్ 2024లో ఆడి తీరు మామూలుగా ఉండదు. మరో ఓపెనర్ ట్రావెస్ హోడ్తో కలిసి అభిషేక్ సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. వీళ్ళిద్దరూ అలా ఆడడం వల్లే ఐపీఎల్లో హైదరాబాద్ టీం 277, 287 స్కోర్ చేసి ఒక దశలో 300 కూడా కొట్టేస్తుందా అని ఫ్యాన్స్కి అనిపించింది. ఆ సీజన్లో అభిషేక్ 204.22 స్ట్రైక్ రేటుతో 484 రన్స్ చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2025 సీజన్లో కూడా అభిషేక్ తన విధ్వంసకర బ్యాటింగ్ని కంటిన్యూ చేస్తూ పంజాబ్తో జరిగిన ఒక మ్యాచ్లో 55 బాల్స్కే 141 రన్స్ స్కోర్ చేసి వరల్డ్ క్రికెట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే 3వ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. అలాగే ఈ సీజన్లో 19 బాల్స్కే హాఫ్ సెంచరీ, 40 బాల్స్కే సెంచరీ చేసిన అభిషేక్ 6వ ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ ప్లేయర్గా కూడా రికార్డు సాధించాడు. అలా ఐపీఎల్లో మొత్తం 101 రన్ సిక్సర్లు బాదిన అభిషేక్ ఐపీఎల్లోని మోస్ట్ డేంజరస్ ఓపెనర్లో ఒకటిగా మారిపోయాడు. ఇక అభిషేక్ ఇంటర్నేషనల్ కెరియర్ విషయానికి వస్తే 2024 జింబాబ్వే టూర్కి టీమిండియా తరఫున T20 స్క్వాడ్కి సెలెక్ట్ అయిన అభిషేక్ శర్మ తన రెండో T20 మ్యాచ్లోనే మొట్టమొదటి సెంచరీ సాధించాడు. దాంతో 24 ఏళ్ల వయసులోనే సెంచరీ కొట్టిన 4వ బ్యాట్స్మెన్గా అభిషేక్ ఇంటర్నేషనల్ కెరీర్లో కూడా ఒక రికార్డు సాధించాడు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో T20 సిరీస్కి కూడా సెలెక్ట్ అయిన అభిషేక్ శర్మ ఇంగ్లాండ్తో 5వ T20I మ్యాచ్లో 54 బాల్స్లోనే 135 రన్స్ స్కోర్ చేశాడు. ఇదే T20 ఇంటర్నేషనల్లో ఒక ఇండియన్ బ్యాటర్ చేసిన హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అండ్ ఇంగ్లాండ్తో T20Iలో ఇండియా బ్యాటర్ చేసిన రెండో హైయెస్ట్ స్కోర్ కూడా. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 13 సిక్స్లు బాదిన అభిషేక్ ఒకే T20 ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు బాదిన ఇండియన్ ప్లేయర్లో మరో రికార్డ్ సృష్టించాడు. అలాగే ఈ మ్యాచ్లో అభిషేక్ 37 బాల్స్లో 100 రన్స్ స్కోర్ చేయగా ఇండియా హిస్టరీలో ఇదే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ సెంచరీ తర్వాత అతను మెన్స్ T20I వరల్డ్ ర్యాంకింగ్స్లో 2వ స్థానానికి ఎగబాకాడు మరియు ఇండియా నెంబర్ 1 బ్యాటర్ అయ్యాడు. 2025లో అభిషేక్ T20I ఫార్మెట్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ సాధించి ఈ ర్యాంక్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఇండియన్ ప్లేయర్ కూడా అభిషేక్ మారాడు. అలాగే ఐసీసీ మెన్స్ T20I బ్యాటర్ ర్యాంకింగ్స్లో హిస్టరీలో 931 పాయింట్లతో అప్పటి వరకు డేవిడ్ మెలాన్ పేరిట ఉన్న 919 పాయింట్లని అభిషేక్ దాటేసి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 2025లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో కూడా 3 హాఫ్ సెంచరీలు బాది 200 స్ట్రైక్ రేటుతో 7 ఇన్నింగ్స్లో 314 రన్స్ స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని గెలుచుకున్నాడు. త్వరలో స్టార్ట్ అవబోయే T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా ఉన్న అభిషేక్ శర్మ అక్కడ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి. ఇక అభిషేక్ శర్మ ఆస్తుల విషయానికి వస్తే 2018 నుండి 2021 వరకు ఐపీఎల్ వల్ల ఏడాదికి 55 లక్షలు సంపాదించిన అభిషేక్ 2022 నుండి 2024 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి ఏడాదికి 6,50 లక్షల రూపాయలు సంపాదించాడు. 2025లో సన్ రైజర్స్ అభిషేక్కి 14 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకోగా అభిషేక్ కేవలం ఐపీఎల్ నుండే 35 కోట్ల రూపాయల వరకే సంపాదించాడు. 2024-25 నుంచి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో అభిషేక్ గ్రేడ్ సి కేటగిరీలో ఉండగా ధనీ ద్వారా ఏడాదికి ₹1 కోటి సంపాదిస్తూ ఒక్కో మ్యాచ్కి 3 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నాడు. ఇక స్పోర్ట్స్ బ్రాండ్స్ ఎండార్స్మెంట్ అండ్ స్పాన్సర్షిప్ నుంచి ₹1 కోటి నుంచి ₹2 కోట్ల సంపాదిస్తూ మొత్తంగా క్రికెట్ ద్వారా 26 ఏళ్లకి అభిషేక్ 50 కోట్ల రూపాయల వరకు సంపాదించాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.